ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన చేసుకుందాము. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ప్రేయర్ పెట్టాం కదండి. అప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు పెట్టిన ప్రార్థన అవసరతలు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి దేవుని కృపను బట్టి మీరు సమయాన్ని, పనంతా అప్పటికి అయిపోయింది కదా, మీరు చేసే పని, ఇంట్లో పనంతా అయిపోయింది కాబట్టి ప్రార్థనలోకి రండి. ఆసక్తిగా ప్రార్థనలోకి రండి. తెల్లవారుజామున ప్రార్థన చాలా చాలా శక్తి గలది. 3 గంటలకి ప్రార్థనలోనే నాకు తండ్రి అనేక అద్భుత కార్యాలు నా జీవితంలో చేశాడు. 1 కాదు, 2 కాదు, లెక్కకు మించినవి. తెలియకుండానే 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం, తండ్రి తట్టి లేపుతాడు. ఎందుకంటే సమస్య అంత పెద్దగా ఉంది, మనం భరించలేనిదిగా ఉంది. అదే ఆ సమయంలో ప్రార్థన అంటే తండ్రికి చాలా ఇష్టమే. కాబట్టి మీకు మరీ భారంగా ఉన్న సమస్య అయితే 3 గంటలకు లేచి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి సమస్యకి అనేది ప్రతిరోజు నేను ప్రార్థనలు చేస్తున్నాను కదా. ఒక్కొక్కళ్ళ సమస్యకి, వివాహాల కోసం ఎలా ప్రార్థన చేయాలి ప్రతిదీ కూడా మీరు ప్రతిరోజు వింటున్నారు. జాగ్రత్తగా విని దేవుని కృపను బట్టి అలాగే నేర్చుకోండి. తగ్గింపు ప్రార్థన అంటే నేను చేసినట్టు చేస్తే కార్యాలు జరుగుతాయి అని కాదండి. చాలా మందికి ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుని ముందు ఆ సమస్య పెట్టాలనేది తెలియదు. అందుకని నేనేదో మీకన్నా జ్ఞానవంతురాలు కూడా కాదండి, ఏదో తండ్రిచ్చిన కృపను బట్టి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో కొనియాడబడుతున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు, వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి చిన్న మందగా కూడిన ప్రభు మేము నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుచుండగా మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు కలిగి ఉన్నారు ఎంతో మంది. కానీ వారికి ఉన్న సమస్య మీ పాదాల దగ్గర ఎలా పెట్టాలో కూడా తెలియలేని బిడ్డలు నా తండ్రి. దయగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, మా వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతో మంది బిడ్డలు నా ప్రభు ఎంతో ఆశతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు. వారి ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్ని నా తండ్రి, నేనేమి చేయగలనయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు కదండి. బిడ్డలు పెట్టిన ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. మొదట నా ప్రభ ఆ సమస్యలు ఇంకా పోవట్లేదు, ఇంకా అలాగే ఉన్నాయంటే అసలు బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఎవరి విషయంలోనైనా కఠినంగా ఉంటున్నారా, మీ మాట చొప్పున వాళ్ళు నడుచుకోవట్లేదా, ప్రతిదీ కూడా అగ్రహింపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. మీ వాక్యం ప్రకారం ఖచ్చితంగా నడవాలి అనే స్థిరమైన హృదయాన్ని నా ప్రభు బిడ్డల్లో కలిగించండి నా తండ్రి. మీ మనసు గాయపడే క్రియలు నా ప్రభు, మీ మనసుని కష్టపెట్టే పనులు ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియక చేస్తే దయతో క్షమించండి అయ్యా. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాలను, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా. దయగల దేవా, బిడ్డలు తెలుసో తెలియకు ఎక్కడ జారిపోతున్నారు, బిడ్డలు దయతో క్షమించి సరిచేసిన కృప ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతకి మీరు జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సిస్టర్ అయితే అమ్మా నాకు జాబ్లో టార్గెట్ ఇచ్చారమ్మా, ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా దేవుని సహాయం ఉంటేనే నేను రీచ్ అవ్వగలను అని ఎంతో ఆశతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి. ఉద్యోగం సంపాదించిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ ఉద్యోగం దయచేసింది మీరే కదయ్యా. మీరిచ్చిన ఉద్యోగమే నా తండ్రి. బిడ్డకు నా ప్రభ ఆ బిడ్డకి ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీ తోడు ఉంటేనే ఆ బిడ్డ నా ప్రభ త్వరగా కంప్లీట్ చేసి, మీ తోడైతేనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన దేవా ప్రయాసపడుతున్నారయ్యా. మీ దగ్గరకు వచ్చారు నా తండ్రి. బిడ్డలకు విశ్రాంతి నా ప్రభు ప్రశాంతంగా నా తండ్రి త్వరగా ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా మీ కృప మీ సహాయాన్ని బిడ్డకు అందించండి నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్కి బ్యాక్ బోన్ నొప్పి వస్తుందమ్మా,
స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభా ఆ నొప్పి వస్తుందో ఆ బిడ్డకి నా ప్రభా మరి ఏ విషయంలో జారిపోతుందో, ఏ విషయంలో నా ప్రభా వాక్యం నుండి తప్పిపోతుందో ఆ గ్రహింపు బిడ్డకిచ్చి ఆమె మనోనేత్రాలు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర తప్పు చేస్తే ఒప్పుకునే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి దయగల దేవా ఉద్యోగం సంపాదించేంత అర్హత బిడ్డకు వచ్చింది, ఆ జ్ఞానం వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. అంత అర్హత వచ్చి అంత జ్ఞానం ఇచ్చిన దేవా మరి అక్కడ నుండి ముందుకు నడిపించేది కూడా మీరే కదయ్యా. చివరి దాకా వెళ్ళి చివరి క్షణంలో ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూలో అంటే మరి ఎక్కడ జారిపోతున్నాడో, ఒకవేళ ఆ యవనస్తుడు నా తండ్రి తెలుసో తెలియకో నా ప్రభా బిడ్డ ఏ విషయంలో పడిపోతున్నాడు, ఏ విషయంలో బలహీనుడైపోతున్నాడు ఆ బిడ్డని మొదట సరిచేసి నా తండ్రి మీ దయ నా ప్రభా బిడ్డ మీద ఉంచి నా తండ్రి మంచి కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం పొందుకునేలా మీకు సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు అసలు ఉద్యోగానికి కాల్ లెటరే రాదనుకున్నారు నా తండ్రి. అయ్యో ఇక పోయినట్టే కదా ఉద్యోగం అనుకున్నారు. కానీ అద్భుత రీతిగా నా తండ్రి ఆ తల్లి ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు చేసిన దేవా మీకే ఏ పాటి వారమయ్యా మేమడిగినా కూడా మా ప్రార్థనకు జవాబిచ్చి నా తండ్రి అద్భుత కార్యాలు చేయడానికి మాకున్న అర్హత ఏముందయ్యా, మేము ఎంతటి వారమయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ ఉద్యోగం ఇచ్చిన మీరే నా తండ్రి. మరి బిడ్డకు జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరు తోడుగా ఉంటేనే ఆ ఎగ్జామ్ బిడ్డ మంచిగా రాసింది నా తండ్రి. మీ తోడు, మీ కాపుదల, మీ జ్ఞానంతో ఆ బిడ్డని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి కుటుంబం, సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, ఆ తల్లి కొడుకు మారు మనసు కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబంలో ఎందువల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కుటుంబాన్ని కట్టేది మీరే నా ప్రభు. మీరు కట్టకపోతే మీ రక్షణ కంచె మా కుటుంబాల చుట్టూ లేకపోతేనే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి నా తండ్రి. మీరు వేసిన రక్షణ కంచె మేము ఎందుకు కోల్పోతున్నాము ఆ గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నామయ్యా. దయగల దేవా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ బలహీనతలు పడిపోతున్నారు నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి జాగ్రత్తగా నా ప్రభు వారి ప్రవర్తన వాక్యం ప్రకారం నడుచుకునే ప్రవర్తన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ హృదయాన్ని నా ప్రభ మీ వైపు తిప్పడు నా తండ్రి. బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభ ఆ కొడుకు నా తండ్రి మారు మనసు పొందేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట లక్ష్య పెట్టడయ్యా, కానీ ఆ గద్దింపు మీ దగ్గర నుంచి వస్తేనే ఖచ్చితంగా ఆ బిడ్డలు లోపడతాడు నా తండ్రి. మా కళ్ళ ముందే బిడ్డలు దారి తప్పిపోతుంటే ప్రశాంతంగా మేమెలా ఉండగలమయ్యా? తప్పు మాదే నా తండ్రి, మాదేనయ్యా. మీరు చెప్పారు బాలుడు నడవలసిన త్రోవలు వాళ్ళకి నేర్పండమ్మా, వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడమ్మా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టి మేమే అధికారాపం చేశామేమో నా తండ్రి, మేమే పట్టించుకోలేదు, మేమే సరైన క్రమంలో బిడ్డలు పెంచలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డకి మారు మనసు అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు సిస్టర్ వాళ్ళ చెల్లె వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో నా తండ్రి మీ చిత్తంలో జరిగితేనే ఆ బిడ్డ సంతోషంగా ఉండింది నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటారయ్యా. వారి మధ్యన వారిని ఎవరు విడదీయరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభ మరణించే వరకు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభ ఆ యవనస్త్రాలు మొదట నా ప్రభ మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూపించిన దారిలో భయభక్తులతో నడుచుకునే అటువంటి వ్యక్తిని ఆ బిడ్డకి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తల్లి సిస్టర్ వాళ్ళ భర్త మారాలని ప్రార్థించేయమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి ఆ బ్రదర్ వైపు చూడండి నా తండ్రి. మేం చెప్తే వినరయ్యా, మా మాట వినరు నా తండ్రి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మా మాట వినరయ్యా. కానీ మీరు ఒక్క గద్దింపు చేస్తే చాలు నా తండ్రి, అంత పెద్ద తుఫాను నా ప్రభ ఒక్క గద్దింపుతో నా ప్రభ నిమ్మళింపజేశారయ్యా సముద్రాన్ని నా తండ్రి. మీరు ఒక్క గద్దింపు చేస్తే చాలు ప్రతి ఒక్కరి హృదయం నా ప్రభ మారతాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ వైపు తిరుగుతారయ్యా.
మీ బాహుబలం తక్కువైతే కానే కాదు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభా ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి మరి రిజల్ట్స్ రాబోతున్నాయి నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు నా తండ్రి. ఒకవేళ నా ప్రభు తెలుసో తెలియకు, ఒకవేళ పరీక్షలు సరిగా రాయకపోయినా సరే దయించి నా ప్రభు బిడ్డ ఎగ్జామ్లో పాస్ అయ్యాను మీ కృప అనుగ్రహించండి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. దయగల దేవ మంచి మార్కులు వచ్చాయమ్మా అని మంచి సాక్ష్యాన్ని సంతోషంగా పంచుకొని మీకు మహిమ ఘనత చెల్లించుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ అల్లుడు నా తండ్రి, అమ్మ నా అల్లుడు తాగుడికి బానిసయ్యాడమ్మా, ఆయన మారాలని ఆ తల్లి కోరుకుంటుంది నా తండ్రి. ఒక్కసారి ఆ కుటుంబం వైపు చూడండి, ఒక్కసారి ఆ బ్రదర్ వైపు చూసి నా తండ్రి ఆ తాగుడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ తాగుడు వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి నా తండ్రి. వారి మధ్య మనస్పర్ధలు వస్తాయి. వారి పెద్దవాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా నెమ్మదిగా ఎలా ఉండగలరయ్యా? దయగల దేవ ఆ కుటుంబం వైపు ఒక్కసారి చూడండి. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి. ఆ బిడ్డకి విశ్వాసాన్ని బలపరిచిన ప్రభా ఆ బిడ్డ బ్రదర్ హృదయాన్ని మీరు పట్టుకొని తాగుడు మీద తాగుడికి ఎవరైతే బానిసలయ్యారు నా ప్రభా, భర్తల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి వైపు మీరు చూసి ఆ త్రాగుడు మీద వ్యసనం మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు మీరు కార్యం చేసే వరకు ఆ బిడ్డలకి ఆ సిస్టర్లందరికీ నా ప్రభ ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. గొడవ పడకుండా వారితో నా ప్రభ గొడవ పెట్టుకోకుండా మనస్పర్ధలు తెచ్చుకోకుండా నా తండ్రి నెమ్మదిగా మీరు చేసే కార్యం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆ త్రాగుడికి బానిసలైన వారు చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకు, చెడు సంబంధాలకి ఎవరైతే బానిసలయ్యారో ఆ చెడు మీద అసహ్యత పుట్టించి అపవాది బంధకాల్లో నుంచి బిడ్డలు యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ కొడుకు నా తండ్రి అమ్మ చేతబడి శక్తులతో ఉన్నాడమ్మా, బిడ్డ అల్లాడిపోతున్నాడమ్మా, విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అపవాదికి ఎందుకు చోటిచ్చారు నా ప్రభా? మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మేము చేసిన తప్పు వల్లే, మా క్రియల వల్లే నా తండ్రి, మా ఆలోచనలు, మా ప్రవర్తన వల్లే నా ప్రభ వాక్యం మాలో లేకపోతేనే, మీ రక్షణ కంచె మా చుట్టూ లేకపోతేనే అపవాది వస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించండి. తప్పు నాదేనయ్యా, మేము చేసిన తప్పే నా తండ్రి. నా బిడ్డకి పరిస్థితి వచ్చిందంటే తప్పు మాదేనయ్యా. పశ్చాత్తాపడే హృదయ నా బిడ్డలకు ఇచ్చి వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేసి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడే శక్తుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి మ్యారేజ్ అయినా తండ్రి 4 సంవత్సరాలు అయిందమ్మా, ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని బాధపడుతుందయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వివాహమై 4 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకొని ధైర్యంగా విశ్వాసంతో ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో మీ నుండి దూరం అవుతున్నారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రహింపు బిడ్డలందరికీ అనుగ్రహించిన ప్రభు వాళ్ళని వాళ్ళు ప్రతి దినము సరిచేసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని, ఓర్పు సహనంతో భర్తకు లోబడాలి, అత్తమామలకు లోబడాలి, అందరితో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ పాప అమ్మ యూకేలో ఉందమ్మా, జాబ్ రాలేదమ్మా, వీసా విషయం బిడ్డకి ఇవ్వమని డబ్బులు ఇచ్చారమ్మా ఒకళ్ళకి, తెలిసిన వాళ్ళకి, కానీ వాళ్ళు ఇవ్వకుండా మోసం చేశారని ఆ తల్లి బాధపడుతుంది నా తండ్రి. ఎంతో ఇబ్బందిలో ఉన్న బిడ్డకి ఎంతో కొంత ఖర్చులకు ఉంటాయి కదా అని పంపించినప్పుడు నా తండ్రి అది తీసుకున్న వాళ్ళు ఎవరు మోసం చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. దయగల దేవ తెలుసా తెలియకో చేశారయ్యా, వాళ్ళను క్షమించిన తండ్రి వారి హృదయాన్ని, వారి మనసుని మార్చి తిరిగి నా ప్రభా ఆ బిడ్డకి ఆ డబ్బులు ఇచ్చే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించిన వాళ్ళకి నా ప్రభా వారి మనసుని, వారి హృదయాలు మార్చిన ప్రభా తెలియక చేశారయ్యా, వారిని శిక్షించొద్దు నా తండ్రి.
తెలియక చేశారయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన అతను వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారి హృదయాలు కరిగించిన ప్రభా, ఆ బిడ్డకి ఆ డబ్బు చేరేలా మీ కృప అనుగ్రహించండి. ఆ బిడ్డ ఉద్యోగం విషయంలో నా తండ్రి మీరే నా ప్రభా కార్యం జరిగించండి. నా తండ్రి ఎన్నో రోజుల నుంచి నా ప్రభా మీ పాదాల దగ్గరకు వస్తున్నారయ్యా. బిడ్డలు ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల ఇంకా విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి ఆ బిడ్డ త్వరగా ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వీసా విషయంలో కూడా నా తండ్రి ఆ బిడ్డ ముందున్న ఆటంకాలు తొలగించి ఆర్థికంగా ఆ బిడ్డ ఇబ్బంది పడకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఆ బిడ్డకి సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి మంచి ఉద్యోగం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డకు నా ప్రభ పిచ్చి పిచ్చి ఆలోచనలు బిడ్డకు రాకుండా నా తండ్రి ఈలోక అవసరాల మీద మనసు పెట్టకుండా నా ప్రభ మీ ధ్యాస ఎప్పుడు మీ మనసే, మీ ఆలోచన, మీ తలంపులే ఆ బిడ్డ హృదయంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే బ్రదర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రతి దినము కూడా నా తండ్రి మీ రక్షణ కంచే కుటుంబం చుట్టూ ఉంటేనే బిడ్డలు నెమ్మది కలిగి ఉంటారు. మీ కాపుదల, మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ భర్త మారాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట భర్తకు లోబడే హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించండి. ఒకవేళ గొడవకు వెళ్తే ఆ గొడవ వెళ్ళొద్దమ్మా అనే గద్దింపు మీరిచ్చిన తండ్రి నెమ్మది కలిగి ఓర్పుని నా ప్రభ మొదట ఆ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకొని భర్తకు లోపడి భర్తకు తగ్గట్టు ఎలా జీవించారు బిడ్డకి ఆ అవగాహన, ఆ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. ఆ భర్తని ఆ బ్రదర్ని మార్చమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి అమ్మా నా చదువు అయిపోయిందమ్మా మంచి ఉద్యోగం కోసం ప్రార్థించమని నా ప్రభ మరి ఆ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. నేనే పాటిదాన్ని నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. నేను ఇక్కడ దాకా చదివానంటే అది నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే, నా తండ్రి ఇచ్చిన జ్ఞానం కాబట్టి ఇంతవరకు చదువుకున్నాను. నాకు ఉద్యోగం రావాలన్నా కూడా అది కూడా నా దేవుని చిత్తమే కదా, నా తండ్రే కదా నాకు ఇవ్వాల్సిందని ఎంతో ప్రేమతో, ఎంతో ఆశతో, ఎంతో విశ్వాసంతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా బిడ్డలు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా, ఎంత గొప్ప మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ ఎవరెవరైతే చదువు అయిపోయి నా తండ్రి ఉద్యోగాల కోసం నా ప్రభ ప్రయత్నాలు చేస్తున్నారు నా తండ్రి, మనుషుల రికమెండేషన్తో చేస్తే నా ప్రభ మనుషుల సహాయంతో ఉద్యోగం పొందుకుంటే అది సరైన ఉద్యోగం కాదు నా తండ్రి. మీ ద్వారా మీ చిత్తంలో మీరు చూపిస్తే నా ఉద్యోగం బిడ్డలు నెమ్మదిగా బిడ్డలు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటారు మంచి జీతంతో నా ప్రభ. ఆ బిడ్డలకు ఏ ఉద్యోగం సరైనదో, ఏ కంపెనీలో మంచి అవకాశాలు ఉన్నాయో నా ప్రభ మంచిగా ఆ బిడ్డలు ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంది. సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. రాబోయే ఉగ్రత నుండి ఎవరు తప్పించగలరయ్యా? మీరు తప్ప నా తండ్రి. మేము మా సొంత జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో ఉద్యోగాలు తెచ్చుకుంటే నా తండ్రి అవి సరైనవి కావు నా ప్రభ. ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక సమస్య వస్తానే ఉండేది. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభ బిడ్డలు చదువైపోయిన ప్రతి బిడ్డకి మంచి ఉద్యోగాలు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ జాబ్ రెగ్యులర్ కావాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి మొదట ఉద్యోగం ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రమని ప్రతి దినము కూడా బిడ్డ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో ఆ తల్లి నా సిస్టర్ని నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగం ఇచ్చిన మీరే నా తండ్రి. ఆ ఉద్యోగం రెగ్యులర్ చేయాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఖచ్చితంగా మీరు కార్యం చేస్తారు. కానీ అప్పటి వరకు మేము ఓర్పు సహనంతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయమన్నప్పుడు మొదట నా ప్రభ ఆ బిడ్డకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడిని గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారయ్య. ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవుతున్నాడంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ప్రతిదీ కూడా మీ జ్ఞానం అయితేనే బిడ్డ నా ప్రభ మంచి ర్యాంక్
తెచ్చుకుంటాడు తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఇంట్లో శాంతి సమాధానం లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది, మనశ్శాంతి లేదు అని బాధపడుతున్నారు. అసలు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ వాళ్ళు ఏ విషయాల్లో బలహీనులైపోయినా ప్రభా మనస్పర్ధలతో ఉంటున్నారు. ఆ గ్రహింపు మొదట బిడ్డలకి ఇచ్చి మొదట వాళ్ళతో వాళ్ళు సమాధాన పడే మనస్సుని నా ప్రభా నూతన హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎంత గొప్ప ఆలోచన. నేను ఏ పని చేసినా నా తండ్రి తోడు నాకు లేకుండా నా పని సక్సెస్ అవ్వదు. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తేనే ఆ పని చక్కగా చేయగలుగుతాను. నా తండ్రి కాపుదల నాకుంటేనే నేను చక్కగా ఉంటాను, ఆరోగ్యంగా ప్రశాంతంగా చురుగ్గా ఉంటాను అనే ఆలోచన ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ చేసే ఉద్యోగాన్ని వర్క్ను నా ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్కి రెండోసారి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట బిడ్డకిచ్చిన గర్భాన్ని ఆ బిడ్డల బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా? ఏ పాటి వారమయ్యా? మా వైపు మా మీద కరుణ చూపి మా మీద దయించి గర్భాన్ని తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరలా రెండోసారి నా తండ్రి మీ దయతో నా ప్రభా బిడ్డలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ కిడ్నీలు ప్రాబ్లం అయిందని భయపడినప్పుడు నా తండ్రి అమ్మ కిడ్నీలు ఏం కాలేదమ్మా అంత మంచిగానే ఉన్నాయని చెప్పినప్పుడు ఎంత గొప్ప ధన్యత నా ప్రభు. ఎందుకయ్యా అమ్మాపై ఇంత శ్రద్ధ ఎందుకయ్యా? భయపడిన మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీ దృష్టిలో ఉండే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన నార్మల్ రిపోర్ట్స్ని బట్టి మీకే స్తోత్రం అయ్యా. అలాగే ఎముకలు బలహీనంగా ఉన్నాయమ్మా అని చెప్పినప్పుడు నా తండ్రి ఎండిపోయిన ఎముకల్లో కూడా నా ప్రభా జీవాన్ని నింపగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఎహెజ్కేలుతో గారితో మీరు చెప్పారయ్యా, ఈ ఎండిన ఎముకల నుంచి ఒక మహాసైన్యాన్ని తీసుకురాగల శక్తి నాకు లేదా అని నా ప్రభా ఎహెజ్కేలు గారికి ఎంత చక్కటి దర్శనం చూపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా ప్రతిదీ సమస్తము మీ చేతిలోనే ఉంది. ఆ బలహీనపడిన ఎముకల మీద మీ హస్తం వచ్చి నూతన జీవాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ వాక్యానికి లోబడే హృదయాన్ని, వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించిన ప్రభు మంచి బలము శక్తి అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మమ్మ పాపంలో పడిపోతున్నాడమ్మా, ఒక్కసారి బిడ్డ వైపు చూడమని బిడ్డ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మా కళ్ళ ముందే బిడ్డలు దారి తప్పిపోతే మీ అంత బాధ నా తండ్రి. మీ కళ్ళ ముందే మీరు గద్దిస్తున్నా కూడా మేము కూడా ఎన్నోసార్లు దారి తప్పిపోయి మీ మనసు కష్టపెట్టామయ్యా. దయగల దేవ అయినా సరే మాకు సమీపంగానే ఉన్న దేవ మమ్మల్ని త్రోసివేయకుండా ఇప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అదే ప్రేమ మా బిడ్డల మీద మాకు కలిగించిన తండ్రి. వారి మీద కోపడకుండా వారిని ఎలా దారిలో పెట్టాలి అనే ఆలోచన ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూసి ఒక గద్దెంపు చేసేనా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు ఎగ్జామ్స్ రాస్తున్నాడమ్మా, మంచి జ్ఞానం కోసం ప్రార్థించమన్నప్పుడు మీ జ్ఞానం అయితేనే బిడ్డ ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించుకుంటాడు నా తండ్రి. అలాగే సిస్టర్ కొడుకు నా ప్రభా ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సిస్టర్కి వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు మీ చిత్తంలోనే నా ప్రభ మంచి వ్యక్తిని నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి పాపము చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి వ్యక్తిని, అటువంటి గుణము కలిగిన వ్యక్తిని ఆ బిడ్డకు జతపరిచి నా ప్రభ ఇద్దరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాల దగ్గర పెట్టిన ప్రభ మేము అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు. దయగల దేవా బిడ్డల మీద దయించి వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారో గ్రహింపించి సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా ప్రార్థనకి ఆ ప్రార్థన అవసరతను ప్రార్థన విన్నపాల ప్రతి ఒక్కరికి మీరు జవాబు పంపించబోతున్నందుకు మీకే మహిమ ఘనత స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.